ఉచిత విద్యుత్ పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. మంగళవారం నుంచి వినియోగదారుల వివరాలు సేకరించాలన్న ప్రభుత్వ ఆదేశాల అమలుకు నోచుకోలేదు. వివరాల సేకరణలో కీలకమైన విద్యుత్ మీటర్ రీడర్స్ తొలి రోజే విధులు బహిష్కరించారు. తమకు ఇస్తున్న వేతనానికి పనికి సంబంధం లేదని, సమస్యలు పరిష్కరిస్తేనే ముందుకు వెళ్తామని తేల్చి చెప్తున్నారు. ఈ నెల 15 నాటికి వివరాల సేకరణ పూర్తి కావాలన్న ప్రభుత్వ లక్ష్యానికి వీరి సహాయ నిరాకరణతో తొలి రోజే గండిపడింది. 6 గ్యారంటీల్లో భాగంగా ప్రతి కుటుంబానికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఎన్నికల్లో ప్రకటించిన కాంగ్రెస్ హామీ అమలుపై సోమవారం ప్రకటన చేసింది. మంగళవారం నుంచి 15వ తేదీ వరకు వినియోగదారుల వివరాలు సేకరించాలని ఆదేశించింది. ఈ బాధ్యతను ప్రతి నెల మీటర్ రీడింగ్ తీసుకునే రీడర్స్కు అప్పగించారు. తమకు ఇచ్చే జీతానికి పనికి సంబంధం లేదంటూ, సేకరణ తమ వల్ల కాదంటూ మంగళవారం విధులు బహిష్కరించారు. రీడింగ్ మిషన్లను అధికారులకు అప్పగించి రాష్ట్ర విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా కేంద్రంలో విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తూ సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ బిల్లులు వసూళ్లలో తమదే కీలక పాత్ర అని, కానీ తమకు శ్రమకు తగ్గ వేతనాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీటర్ రీడర్స్ గొడ్డు చాకరీ చేస్తున్నప్పటికీ వారికి నెలకు చేతికి అందేది 4 నుంచి 5 వేలే. ఒక్కో మీటర్ రీడింగ్ కు ₹2 వరకు కమిషన్ ఇస్తారు. ఒక్కొక్కరు సగటున 2000 మీటర్లు రీడింగ్ చేయాల్సి ఉంటుంది. ఇదొక్కటే కాకుండా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ పోల్స్ నెంబర్స్ అంటూ రకరకాల పనులు చేస్తున్నారు. ఈ నెల ఇప్పటికే మీటర్ రీడింగ్స్ ప్రారంభం కాగా వినియోగదారుల ఫోన్ నెంబర్లు సేకరించే పని అప్పగించారు. అది కొనసాగుతుండగానే వినియోగదారుడి రేషన్ కార్డు నెంబర్, ఆధార్ నెంబర్లు సేకరించాలని ఆదేశించారు. ఇవన్నీ సేకరించేందుకు ఒక్కో ఇంటి వద్ద అరగంట సమయం పట్టే అవకాశం ఉంది. దీనికి తోడు యాజమాన్యులు అద్దెకుండేవారు అంటూ మరో సమస్య కూడా ఉంది. వీటన్నిటికి తోడు టార్గెట్లు. ఇంత ఒత్తిడి మధ్య పనిచేయడం తమ వల్ల కాదని, పనికి సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు నెరవేర్చే వరకు గృహజ్యోతి వివరాల సేకరణకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 2500 మంది విద్యుత్ మీటర్ రీడర్లు విధులు బహిష్కరించి మంగళవారం సమ్మెలోకి వెళ్లారు. 6 గ్యారంటీల కోసం ప్రభుత్వం ఇటీవల ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అందులో భాగంగా గృహజ్యోతి పథకానికి సంబంధించిన వివరాలను కూడా సేకరించారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్లతో పాటు విద్యుత్ సర్వీస్ నెంబర్, ఫోన్ నెంబర్ వంటి అన్ని వివరాలు అందులో ఉన్నాయి. దరఖాస్తులు ఆన్లైన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ప్రజల వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్న తర్వాత కూడా మళ్లీ కొత్తగా వివరాల సేకరణ ఎందుకన్న ప్రశ్న తలెత్తింది. ప్రభుత్వ తీరు చూస్తుంటే వివరాల సేకరణ పేరుతో పథకం అమలును మరింత జాప్యం చేయబోతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.